యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఉపాధి హామీ పథకంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం తెలుస్తున్నది. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఈ ఉపాధి హామీలో మీరు ఎప్పటి నుంచి పాల్గొంటున్నారు? కూలీలు ఎంత పడుతున్నాయి? ఈ కూలీల పైన సంతృప్తి ఉందా మీకు? ఈ సంవత్సరంలో మొత్తం మీద మీ యొక్క అనుభవం ఉపాధి హామీ పథకం గురించి. ఫిబ్రవరి 10వ తారీఖు నుండి పని చేస్తున్నాం. బిల్లులు రావట్లేవు. పని కరెక్టే చేస్తున్నాం. 7 గంటలకు వచ్చి అది తీసుకున్నాక పని పడుతున్నాం. 11 గంటలకు మళ్ళీ రెండో ఫోటో అంటారు. 11:30 12 గంటలకు అట్లా ఫోటో తీస్తారు. మెజర్మెంట్స్ ఇచ్చి మీటర్కు ఇంత చేయమని అంటే అట్నే చేస్తున్నాం. మొన్న సార్ వచ్చి కొలిచి అందరు కరెక్ట్నే చేస్తారు. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సరిగ్గా చేసుకోవాలమ్మా, మీకు సరైన కూలి వస్తుంది అని చెప్పిండు. ఎంత వస్తుంది సార్ అని అంటే 307 రూపాయలు ఉంది. 307 రూపాయలు ఉర్తి ఇచ్చేంత పని చేసుకోరు మీరే చెప్పారు. పని ఎంత చేస్తే అన్ని పైసలు వస్తున్నాయి. ఈ 300 సరిపోతున్నాయి. మేము కూలీలు సంతృప్తి చెందుతున్నారు. ఇంకా 300 అంటే సరిపోతుంటాయి కానీ 300 వేస్తలేరు, తక్కువ వస్తున్నాయి. అందుకు కాబట్టి ఆ మిరపకాయలు కానీ దేశాలు పోతారు. నడికూడ దాకా పెద్ద ఊర దాకా పోతారు. వీళ్ళు సరైన కూలి రాక. పథకం మంచిగా ఉన్నప్పటికీ అమల్లో ఇబ్బందులతో ఇబ్బంది పడుతురా? అట్లనే ఇబ్బంది పడుతురు. కరెక్ట్ ఏ నెల ఏ వారం ఆ వారం కొలుసుకుపోయి నీకు ఇంత పడుతుందమ్మా అని చెప్తే మనిషిలో ఉత్సాహం ఉండి అంత పడాలని చేస్తాము. చెప్పేటప్పుడు ఏమో పడుతున్నాయి అని చెప్తుర్రు. అవి ఏమో స్లిప్స్ రావట్లేవు. ఎప్పుడో 2 నెలలకో 3 నెలలకో పైసలు వచ్చినాడు అకౌంట్లో పడి తెచ్చుకోపోరంటే నేను ఎన్ని రోజులు చేస్తే నాకు ఎన్ని వచ్చినాయి అనేది అర్థమే లేదు. ఆ పనికి మెయిన్గా ఆడబోతుంది ఈ 100 రోజుల పని. టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. మీకు ఎప్పటికప్పుడు ఎంత కూలి పడే విషయం తెలవాలి. మెయిన్గా ఏ వారంలో ఎన్ని రోజులు చేస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి, ఒక రోజుకి ఎంత వచ్చింది అనేది తెలవాలి. అట్లా కూడా ఇక ఏదోనా నడిపించుకొస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉన్నాం కానీ బిల్లుల కాడ చాలా పొరపాటు జరుగుతుంది. సరైన కూలి రావట్లేదు, సరైన టైంకి రావట్లేదు. ఇన్ని రోజులు ఎందుకు? ఇది వాస్తవానికి ఏంటంటే అది గవర్నమెంట్ నుంచి నిర్ణయం. అది అక్కడి నుంచి కొంత లేట్ ఉన్నది. డబ్బులు రావడం అనేది వాస్తవం కానీ వాళ్ళ యొక్క బడ్జెట్ దృష్ట్యా కొంత లేట్ అవుతుంది. పేమెంట్లు మొత్తం ఆన్లైన్ ఇప్పుడు కూడా మనకు ఆగడానికి ఆస్కారం లేదు. కాకపోతే లేటు అనేది ఏంటంటే గవర్నమెంట్ యొక్క నిధులు సెంట్రల్ నుంచి స్టేట్కి రావడం, స్టేట్ నుంచి వీళ్ళకి రావడం అనేది కొంత ఆ గ్యాప్. ఇప్పుడు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి బడ్జెట్ వాస్తవానికి ఏంటంటే జనరల్గా మాట్లాడాలంటే మన యొక్క బడ్జెట్ ముందే మనం ఎక్కువ రోజులు పని చేసుకొని వాడుకోవడం జరిగింది. దాని దృష్ట్యా మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసుకొని ఇప్పుడు అవి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు అందరు కూడా అమౌంట్ పడతాయి. ఇది ఇక్కడ కూలీలకి సరిపడ పని చూపించే బాధ్యత గవర్నమెంట్కి ఉంది. చూపిస్తున్నారు, అంతకు తగ్గట్టు చేస్తున్నారు. కాకపోతే ఆ యొక్క కొలతలు మెజర్మెంట్లో కొంచెం నిరక్షరాస్యులు ఉన్నప్పటి వాళ్ళకి అర్థం కాక ఇది తప్ప అలాంటి అపోహ తప్ప దీనివల్ల ఎవరికి నష్టం జరగట్లేదు. చేసుకున్న కాడికి వారికి మ్యాక్సిమం గరిష్టంగా 307 రూపాయలు వచ్చే ఒక ఆస్కారం ఉందని చెప్తున్నారు. అయితే పెరుగుతున్న నిత్యావసరాల దృష్ట్యా, రేట్ల దృష్ట్యా కూలీ 300కి సరిపోవట్లేదు, కూలీలు పెంచాలని చెప్పి ఎక్కువ మంది కూలీలు అయితే డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఉపాధి హామీ పథకంలో వయసుతో సంబంధం లేకుండా, లింగభేదంతో సంబంధం లేక ఆడాళ్ళు మొగలు కాకుండా యువకులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. వారి యొక్క సాటిస్ఫాక్షన్ ఎలా ఉందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. ఈ ఉపాధి హామీ పథకంలో యువత కూడా ఎక్కువ పాల్గొంటున్నారు, కారణం ఏంటి? సరైన ఉద్యోగాలు లేక గవర్నమెంట్ ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల చేసినా కూడా సరైన సమయంలో వాటికి పరీక్షలు నిర్వహించలేక అనేక ఇబ్బందుల వల్ల యువత ఇలా ఉపాధి హామీ దొరికితే ఉపాధి హామీ, లేదంటే ప్రైవేటు సంస్థల వద్దకు వెళ్ళి ఏదో ఒక సరైన వేతనం లేకున్నా కానీ ఇక కష్టపడి చేసుకోవాల్సిన పరిస్థితి. బతుకు తెరువు కోసం ఏదో ఒకటి చేసుకుంటూ పోవడం తప్పితే ఇంకా వేరే ఉద్దేశం లేదు. ఈ ఉపాధి హామీకి వస్తే సరైన వేతనం లేక చేసిన పనికి తగ్గట్టు వేతనం కూడా చెల్లించలేని పరిస్థితి. ఇప్పుడు వచ్చే 300 రూపాయల వేతనం సరిపోవట్లేదు అంటున్నారు. 300 రూపాయలు సరిపోవడం లేదు. ఎలా సరిపోద్దండి? చేసే కష్టానికంటే ఎక్కువ ఉన్నది, కష్టం ఎక్కువ ఉన్నది, వేతనం తక్కువ ఉన్నది. అందరికీ 300 రావట్లేదు, అందరికీ 300 పడట్లేదు. దానివల్ల మరి ఎందుకు పడట్లేదో ఏందో. సార్ వస్తున్నారు, మీకు పడతాయి, చేయండి, ఇంత చేయండి, అంత చేయండి, ఆడి చేయండి, మీటర్ల ప్రకారం అంటున్నారు. మీటర్ ప్రకారం చేసినా కూడా సరైన వేతనాలు పడట్లేదు. అందరికీ సమాన కూలి కాకుండా చేసిన పని చేసినంత కూలే కట్టిస్తున్నారు. అవును, చేసిన కాడికే కట్టిస్తున్నారు. దానివల్ల చాలా మంది నష్టపోతున్నారు, చాలా మంది నష్టపోతున్నారు. సరైన వేతనాలు లేక పని తగ్గట్టు వేతనాలు వేస్తున్నారు. అందరికీ సమాన కూలీ ఇవ్వాలంటున్నారు. అందరికీ సమాన వేతనాలు ఇవ్వాలి. అలాగే రోజువారీ కూలీలు కూడా ఇంకా పెంచాలి. 300 కంటే ఒక 400-500 పెంచితే
దాని తగ్గట్టు ఈ పని సరిపోతుంది, ఆ వేతనం సరిపోతుంది. ఇప్పుడు ఈ కూలీలు ఈ రోడ్లు వెడల్పు అయితే అంటే ఇవి చేస్తున్నారు కదా, దీనివల్ల రైతులకి కూలీలు దొరక ఇబ్బంది అవుతుంది అనేది నిజమేనా? ఈ రోడ్లు పని పెట్టడం వల్ల రైతులకు సేఫే, కరెక్ట్గా చేయిస్తున్నారు, బాగానే ఉన్నది. మట్టి పోస్తున్నాం, వంపులు దింపులు ఉన్న కాడన్నీ సమానంగా చేస్తున్నాం. రైతులకు ధాన్యం బండ్లు తోలుకోవడానికి కానీ, పొలాలు దున్నుకోవడానికి వెళ్ళడానికి ట్రాక్టర్లు కానీ, ఇట్లా పశువులు ఉన్నా వెళ్ళడానికి కానీ అన్నిటికీ రోడ్లు సౌకర్యంగానే అవుతున్నాయి. మొత్తం మీద ఉపాధి హామీ పథకం ద్వారా డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్గా సరే మేలే జరుగుతుందండి. మేలు జరుగుతున్నది, దీనివల్ల నష్టమేం లేదు, మేలు జరుగుతున్నాయి. కాకపోతే ఈ ఉపాధి హామీ అనేది కొంచెం రైతులకు కూడా అనుసంధానం చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం. వ్యవసాయానికి అనుసంధానం చేస్తే వ్యవసాయ పనులు కూడా ముందు కొంచెం మెరుగుపడే అవకాశం ఉన్నది, కూలీల కొరత అధిగమించుకునే అవకాశం ఉన్నది. అదే చూసారు కదా, మహిళలు చెప్పేది ఏంటంటే పథకం చాలా మంచి ఉద్దేశం. అమలు సరిగా జరిగితే కూడా సరైన కూలి జరిగితే న్యాయం జరుగుతుంది. కానీ ఈ టెక్నికల్ సమస్యలు ఉండడం, ఆ బ్యాంకులకు పోవడం, ఈ మెసేజ్లు రావడం, ఏదైతే సాంకేతికత ఉందో దాని ద్వారా అసలు ఎన్ని డబ్బులు పడుతున్నాయి, వీళ్ళ కష్టం ఎంత జరుగుతుందనే విషయం వెంటనే తెలియట్లేదు. ఆ తెలియనందుకు గాను ఆసక్తి తగ్గుతుంది. దీంతో వేరే కూలీలకు వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది అని చెప్తున్నారు. అధికారులు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు వీళ్ళు ఎంత పని చేశారు, ఎంత కూలి పడుతుంది, వాళ్ళకి చేసిన పనికి తగ్గ కూలి పడేటట్టు వాళ్ళకి తెలిసినట్లయితే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు. ఈ పనికి కూలి ఎంత పడుతుందమ్మా మీకు? మాకు 300 పడుతున్నాయి. 300 ఫుల్ పడుతున్నాయి. అంటే పని చేసినంత ఇస్తున్నారా లేక 300 చేసినంత ఇస్తారు? మీరు ఫుల్ పని చేస్తున్నారు. ఎంత మన కష్టం అయితే చేస్తే పైసలు అట్లా పడతాయి. అంటే 300 గంటలు దాటవా? దాడతాయి. ఇక పని చేస్తే దాడతాయి, చేయండి దాడతాయి, పని చేస్తేనే దాడతాయి. ఈ పని వల్ల లాభం అంటారా నష్టం అంటారా? ఇంకా మంచిగానే ఉంది పని, లాభమే. చేస్తే లాభం, ఉట్టి కూర్చొని పోతే ఏం లాభం? కూలీలకి చేస్తే మంచిగానే పడుతుంది. వేరే పనులకు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి కదా. 300 కూలీనా యానైనా ఇంకెక్కువ డబ్బులు ఎట్టిస్తారు? మనం పొద్దున్న దాకా పోయి పొద్దుగులు చేసినా 300, ఇది ఒక్క పూట చేసినా 300. కాబట్టి ఈ పథకం మంచిగా ఉంది. అయితే ఈ యొక్క ఉపాధి హామీ పథకానికి వీరని కాదు, ప్రతి ఒక్కరు ఎవరికైతే దాంట్లో ఉపాధి హామీ పథకం యొక్క లబ్ధిదారు ఉన్నారో వాళ్ళంతా పనిని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడు మనతో పాటు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా, ఏం జరుగుతుందనే విషయం. నమస్తే అండి. దీనివల్ల ఉపయోగం ఉంది, కానీ కొన్ని సద్వినియోగం చేసుకుంటారు దాన్ని. దాంతోపాటు రైతులకు కూడా అటాచ్ చేసి పెడితే రైతులకు మంచిగా ఉంటుంది అనేది ఒక ఆలోచన. తర్వాత దీన్ని కొంచెం ఇంకా కొద్దిగా లోతుకు పోయి కొంచెం పైసలు కూడా ఎక్కువ పడేటట్టు చూసి తర్వాత రైతులకు అటాచ్ చేసే పని ఏంటంటే పొలాలు కానీ తోటలు కానీ ఇలాంటివి మొత్తం చేస్తూ పోతే మంచిగా ఉండదని మా ఆలోచన. వ్యవసాయం పనికి కూడా ఉపాధి హామీ కూలీలకు లింకప్ చేయాలనేది ఒక ఆలోచన. అది చేస్తే బాగుంటుంది అనేది, రైతులకు బెనిఫిట్ అవుతుంది, ఇటు కూలీలకు కూడా ఇది అవుతుంది. దానికోసానికైనా చేయాలని గవర్నమెంట్ మేము పదే కోరుకుంటున్నాం. చేస్తే మంచిగా ఉంటుందని ఆలోచన. మొత్తం మీద అయితే ఉపాధి హామీ పథకం వల్ల బెనిఫిటే ఉంది, కానీ దాన్ని కొంచెం మళ్ళా పైసలు పెంచడం కానీ చేసినంత ఉపాధి హామీ కూలీలు పడతలేవు పైసలు అయ్యి. ఒకసారి 15 పడుతున్నాయి, ఒకసారి 20 పడుతున్నాయి, 50 పడుతున్నాయి, 30 పడుతున్నాయి, అట్ట కాదు కదా. గవర్నమెంట్ ఇచ్చింది 300 రూపాయలు ఇచ్చింది. ఆయన 300 రూపాయలలో ఏం పడుతున్నాయి? 300 పడతలేదు కదా. దానికి ఉపయోగం పెద్దగా కూలీ పెంచాలి. కూలీలు పెంచితే ఒక 300 పెంచారు కదా, 300 వరకు కానీ ఏమనండి ఇస్తే బాగుంటుంది. కానీ 300 కాదు కదా, 150, 200 కూడా పడతలేవు. ఇది అంటే పని చేసినంత మందమే వాళ్ళు లెక్క పెడుతున్నారు, దాంట్లో భాగంగా 300 కూడా రావట్లేవు. దానికి పెంచాలని గవర్నమెంట్ మేము పదే కోరుకుంటున్నాం. ఐ డ్రీమ్ ద్వారా కోరుకునేది ఏంటంటే వలసదారులను అరికట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని నా ముఖ్య ఉద్దేశం. ఇది చూసారు కదా, ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో కూలీలకు తగిన ఉపాధి కల్పించడం, సంవత్సరంలో 100 రోజులకు గరిష్టంగా 300 రూపాయలు కూలిచ్చే పథకం ఇది. ఈ పథకాన్ని మ్యాక్సిమం అందరూ సద్వినియోగం చేసుకునే క్రమంలో ఉన్నారు. ఇకపోతే యువకులు, చదువుకున్న వాళ్ళు వీళ్ళైనా సరే ఎలాంటి నామోసు లేకుండా ఈ యొక్క ఊరి బాగు కోసం చేపట్టే పనులు ఇవన్నీ, ఏవైతే రోడ్లు బాగు చేయడం అయితేంది, కాంపౌండ్లు అయితేంది, మిగతా చెట్లు కంప కొట్టడం అయితేంది, అన్నీ వారి గ్రామానికి వారికి లాభం జరిగే పనులు కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాం. కాకపోతే వ్యవసాయానికి కూడా, చిన్న వ్యవసాయానికి లింకప్ చేసి వ్యవసాయ పనులకు కూడా ఉపాధి హామీ అనుసంధానం చేసినట్లయితే అటు రైతులకి ఇటు కూలీలకి సమన్యాయం జరుగుతుంది. అలాగే రేట్లు కొంత పెంచితే బాగుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ కార్తికేయతో నాగేంద్రచారి, నల్గొండ. ఊరితో మనకు సంబంధం లేదు. మీ బజారు 10 మంది ఎన్నుకొని కూర్చొని ఒకరోజు నైట్ కూర్చొని, అరే మన కుటుంబానికి ముఖ్యం గవర్నమెంట్ ఇస్తుందట, మనము పొలంలో మన 10 మందికి ఎంత ఎన్నికాలు ఉంది. మనం ఎవరైనా మన ఇలా నీటి కుంటలు ఉన్నాయా, ఒక గుత్త అర్థమైందా? మన ఇప్పుడు వదిలి స్టావ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే మన 3 బస్సులు అనడానికి వాళ్ళు ఏం చేస్తారు, ఒక మీటర్ కాంట్రాక్ట్ ఉన్నాడు ఏం చేస్తారు,
ఒక 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ గుత్తకి ఇచ్చేస్తాడు. వాళ్ళు ఎప్పుడైనా చేసుకోండి. సేమ్ ఇలాగనే మనం చేయవలసిన పని కూడా అయితే గుత్త ఏంటంటే 40,000 50 లక్ష రూపాయలు ఉంది గుత్త. ఒక పాంపానికి 40,000 రూపాయల నుంచి ₹1,00,000 వరకు ఉంది. అంటే గుత్త ఆ 10 మంది ఏం చేసుకోవచ్చు మీరు. మాకు కావాల్సింది మెజర్మెంట్. మీరు ఒక వారంలో ఎక్కువ తీసిరు, 300 కంటే 500 రూపాయలు తీసిరు. మేము 300 రూపాయలు ఇచ్చి మిగతా దీంట్లో ఎవరు ఉందా పొడవు వెడల్పు లోతు ఎవరైనా చెప్పగలుగుతారు. ఒకటేంటి మనం చేయవలసిన పని ఏంటి, పొడవు వేస్తాం, వెడల్పు వేస్తాం, లోతు ఒక స్టెప్ అయిపోతుంది. మళ్ళీ తర్వాత 1/2 మీటర్ ఇటు సైడ్ వదిలిపెట్టి లెఫ్ట్ రైట్ కుడి ఎడమన ఒక 1/2 మీటర్ వదిలిపెట్టి మళ్ళీ ఒక పిటర్ ఇస్తాం, మళ్ళీ ఇంకో స్టెప్. అంటే అర్థమైంది కదా. ఇప్పుడు మనం బాగా వినండి, 300 రూపాయలు పనికి వెళ్ళాలి. మనం ఎక్కడో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడతాం. ఇది ఎంతసేపు చేస్తాం, కానీ గడ్డపార ఖచ్చితంగా ఉండాలి.